జనసేనాని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ తెలంగాణలోని కొంతమంది నాయకులు మేధావుల పేరుతో ఆంధ్ర పాలకులు ఇక్కడ పెత్తనం చెలాయిస్తామంటే ఊరుకోమని, లేదంటే గనక ఆంధ్ర రాజకీయ నాయకులకి తెలంగాణలో రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటి అంటూ అనేక అంశాలపైన ఇది తెలంగాణ అస్తిత్వం పైన జరుగుతున్న దాడి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు. దాని ఇవాళకి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ అనేక ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇదే క్రమంలో తెలంగాణ దోపిడీ, తెలంగాణ అస్తిత్వంపై దాడి అంటున్న వాళ్ళు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆయన చేసినటువంటి 1000 ఎకరాలకు సంబంధించినటువంటి 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక భూ కబ్జా వివాదం, మరి దానిపైన ఎందుకు నోరు మెదపడం లేదు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు, ఇది మీ బానిస బ్రతుక అనేటువంటి ప్రశ్నలకు దారితీస్తా ఉంది. మరి పవన్ ని టార్గెట్ చేసిన వాళ్ళు మరి వైసీపీ నేత భూ కబ్జాపై మాట్లాడకపోవడాన్ని ఎలా చూడాలి? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో నీకేం పని అంటూ ప్రశ్నించిన వాళ్ళు ఇది తెలంగాణ మీద ఆంధ్ర పాలకుల పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు అంటూ మాట్లాడిన వాళ్ళు మరి వైసీపీ నాయకులు చేసిన భూ కబ్జా, తెలంగాణలో చేసిన భూ కబ్జా మీద ఎందుకు మాట్లాడలేదు? ఎలా చూడాలి? బొల్లా కబ్జా సమ్మగుందా, లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డి కబ్జా మజాగా ఉంటుందా? పెద్దిరెడ్డి కబ్జాలు, చెవిరెడ్డి కబ్జాలు అంటే వైసీపీ వాళ్ళు కబ్జాలు చేస్తే వీళ్ళు నోరు తెరవరా? ఇక్కడ ఎవరో అదే కోడి చెరువు అని, పవన్ కళ్యాణ్ అని, అసలు దానిపైన వీడియోలు అసలు మామూలుగా చూడలేదు మనం. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టక ముందు నుంచి టార్గెట్ పవన్ కళ్యాణ్ అంటూ అదేంటది ఆ కోడి చెరువుది తీసుకుని ఎలా యాగీ చేశారు దానిపైన ఆయన ప్రెస్ మీట్లో సమాధానం చెప్పాడు. ఏది అసలు అంతకుముందు కూడా జనసేన వాళ్ళు వివరణ ఇచ్చారు. 5-6 చేతులు మారి అతని దగ్గరకు వచ్చింది. అతనేమీ దాన్ని కబ్జా చేయలేదు. అందులో కేవలం ఏంటి, గోవులు ఒక 60 గోవులు మాత్రమే ఉన్నాయి. దాన్ని కబ్జా కింద చూపించారు. అతను కొన్నాడు. రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా మీరే చూపించారు అన్ని సబ్ డివిజన్తో సహా. ఇప్పుడు ఇక్కడ ఏది గండిపేట చెరువు, బొల్లాపేట చెరువు అయిందా? అంటే బ్రహ్మనాయుడు అక్కడ 1000 కోట్ల ఆస్తి అతను ఏ విధంగా కబ్జా చేయాలని చూశాడు. నకిలీ జీవోలు పుట్టించాడు. అతను ఎవరో రాధాకృష్ణ. అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా నకిలీ జీవోలు పుట్టించాడా? నకిలీ సబ్ డివిజన్లు ఏమైనా చూపించాడా? అతని దగ్గర ఏమైనా డాక్యుమెంట్లు దొరికాయా, స్టాంపులు దొరికాయా? ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు? నేను అంటోంది అదే. ఏది ఇప్పుడు పెద్దిరెడ్డి వచ్చి ఇక్కడ కాంట్రాక్టులు చేసుకోవచ్చా? పొంగులేటిలు అక్కడ కాంట్రాక్టులు చేయొచ్చా? అంటే ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇక్కడ వర్కులు చేసుకోవచ్చు, తెలంగాణ కాంట్రాక్టర్లు అక్కడ వర్కులు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, అటు ఇటు బంధుత్వాలు కలుపుకోవచ్చు, అటు ఇటు. రాజకీయం మాత్రం చేయకూడదా? ఇప్పుడు నేనేమి ఇక్కడ పోటీ చేయట్లేదు అని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రమ్మన్నారు నన్ను. అసలు నేను వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా వాళ్ళు 1,00,000 సభ్యత్వం చేర్చారు. అసలు నేను ఎవరికి బీఫామ్ ఇవ్వకపోయినా జనసేన తరపున పోటీ చేసి ఎంపీటీసీలు గెలిచారు, జడ్పీటీసీలు గెలిచారు. వాళ్ళ ఆశల్ని నేను ఎందుకు వమ్ము చేయాలి? మేము 1,00,000 మందిని చేర్చాం. ఇక్కడ సాధకులతో మీటింగులకు రమ్మని వాళ్ళు ఆహ్వానిస్తే నేను వచ్చి ఏదో మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే 2,000 మందితో ఇంత యాగీయా? అంటే ఇక్కడ ఉలికిపాటు ఏం కనపడుతోంది? ఇది తెలంగాణ వాదంపై దాడా? ఇప్పుడు పుష్కర కాలం అయింది తెలంగాణ ఏర్పడి, పుష్కర తెలంగాణ 12 ఏళ్ళు. అంటే 12 ఏళ్లకు ముందు ఉద్యమంలోనూ ఇదే నిందలు, ఇదే బురద. అబ్బో మామూలుగా రెచ్చగొట్ల. ఏంటి అసలు ఆయన అయితే ఎవరు, కేసీఆర్ అయితే అసలు ఆంధ్ర బిర్యానీ, పేడ బిర్యానీ అనో ఏదో అన్నట్టున్నాడు. వాళ్ళంతా రాక్షసులనో ఏదో అన్నాడు. లంకలో రాక్షసులు, ఆంధ్రాలో రాక్షసులు. అరే ఏ విధంగా అక్కడ అగ్గి రగిల్చారు. సరే ఉద్యమం కోసమో, మీరందరూ గట్టిపడటం కోసమో, రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణ కోసం తిట్టారంటే అర్థం. అంటే అప్పుడు ఏదైతే మీరు లగడపాటి లేకపోతే రాయపాటి ఏదో వరుసపెట్టి పేర్లు చదివేవాళ్ళు, రామోజీరావు ఫిలిం సిటీ అసలు నేను 1,00,000 నాగళ్లతో దున్నిస్తా అన్నాడు. దున్నారా? అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే కేవలం అధికారం కోసం ప్రజల్లో ఎలా విద్వేషాలు రగిలిస్తారు, ప్రజల్లో ఎలా చిచ్చు పెడతారు ప్రాంతాల మధ్య. ఎన్నికల ముందే చూసాంగా. కరెక్ట్గా రేపొద్దున ఎన్నికలు అనంగా కేసీఆర్ని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నాగార్జున సాగర్ మీదకి ఏపీ పోలీసుని పంపించాడు. అంటే ఎవరి సలహా అది? జగన్కే పుట్టిందా ఆ బుద్ధి? పంపమని కేసీఆర్ జగన్ అడిగాడా? అక్కడే అర్థమైపోవటంలా తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని, వాళ్ళ బోళాతనాన్ని రాజకీయ పార్టీలు ఎలా వాళ్ళ లాభాల కోసం ఉపయోగించుకుంటున్నాయి. అంటే నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలంటే జనం కొట్టు చావాలా? అరే 12 ఏళ్ళు అయినా కూడా తెలంగాణ ఏర్పడి ఇంకా కబ్జాలా? బొల్లా బ్రహ్మనాయుడు సరే ఏంటది, ఇప్పుడు ఇవాళ అరెస్ట్ అయ్యారు, పట్టుకొచ్చారు. ఎట్టున్నాడు? మీసాలు ఉన్నాయా? మీసాలేం ఉన్నట్లేవు. గుండు కూడా చేయించుకున్నాడా? కాంచీపురంలో దొరికాడు, పట్టుకొచ్చాడు. సరే మరి జైలుకి పంపిస్తారు, ఏదో జరుగుద్ది. రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మేనమా కబ్జా ఏం చేశారు? ఆమె ఎవరు? నీరజారావు. ఇన్నేళ్ల పోరాటం. అరే ఇది మా నాన్న సైనికుడు, ఆయన ఏదో హాస్పిటల్ కట్టాలనుకున్నాడు, ఇక్కడ ఆక్రమించేసి అసలు బిల్డింగులు కట్టేశాడు. మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోలేసినట్టుంది మొత్తం.
జగన్ మేనమామ కట్టినటువంటి ఆ కబ్జా. అంటే ఇక్కడ మనం ఏంటి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల పరమైందా, మళ్ళా తెలంగాణ గద్దల పరమైందా? ఆ రోజు ఆంధ్ర మీద బడేడ్చారు, ఇవాళ ఆంధ్ర లేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్నాడు. ఏమిటి ఇవాళ వరుస పెట్టి అందరూ దోచేశారని కదా విచారణలు ఎదుర్కొంటున్నారు కదా. అటు కేసీఆర్, ఇటు కేటీఆర్. కవిత అయితే అసలు జైలుకే వెళ్ళింది. కవితే హరీష్ రావు స్కాములు బయటపెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కవిత వసూళ్లు, కవిత భర్త వసూళ్లు బయట పెట్టారు. అంటే ఇక్కడ మనకు కనపడుతోంది ఏంటి, పిచ్చోళ్ళు ప్రజలేనా? ఇప్పుడు ఇవాళ ఒక బ్రహ్మనాయుడు ఇష్యూ కాదు నేను అంటోంది, మొత్తం వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తే సమ్మగుందా అంటున్నా, ఓకేనా అంటున్నా. ఇక్కడ అది తెలుసుకోవాలి ప్రజలు. ఇవాళ ఏంటంటే చర్చిస్తోంది కూడా దీని మీదే. ఇంతకు ముందులాగా లేరు ఇవాళ కేసీఆర్ చెప్పినా జనం నమ్మరు, కవిత చెప్పినా జనం నమ్మరు, రెచ్చగొడితే అసలు నమ్మరు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పరిస్థితి ఏమైంది, బెడిసి కొట్ల. అంటే కేవలం మేధావి ముసుగులో, ఎనలిస్టుల ముసుగులో చేస్తున్న విశ్లేషణలు పిచ్చోళ్ళ ప్రజలు. మీరు ఏది మాట్లాడితే అది నమ్మటానికి. ఏది తెలంగాణ, బంగారు తెలంగాణ తెస్తానన్నటువంటి కేసీఆర్ కుటుంబం బంగారం అయిపోయింది. ఇవాళ కల్వకుంట్ల బంగారు కుటుంబం అయింది, కానీ తెలంగాణ బంగారు దవల. తెలంగాణ 10 లక్షల కోట్ల అప్పుల్లో గురుకుపోయి. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు నిన్న ఎవరు అడిగారు, ఏది రేవంత్ను కూడా ఏదో క్వశ్చన్ అడిగారు, ఏంటి పవన్ కళ్యాణ్ గురించి ఏదో మాట్లాడితే రేవంత్ చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. మామూలు తెలుగలాడా ఏంటి, పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడాడు, దానికి మా పొన్నం ఏదో సమాధానం చెప్పాడు, సరిపోయింది కదా అని ఏదో అంటూ వెళ్ళిపోయాడు. అంటే తను ఇవాళ దాన్ని కెలుక్కోవటానికి, రాసుకోవటానికి సిద్ధంగా లేదు. ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టి మళ్ళీ రెచ్చగొడతారు. ఎన్టీఆర్ విగ్రహం పెడతానని ఆయన మాట ఇచ్చాడు, పెట్టాడు. అది అతనికి, అక్కడున్న నాయకుడు రేవంత్ రెడ్డికి, అక్కడున్న ఓటర్లు, జూబ్లీ హిల్స్ ఓటర్లకి మధ్య సంబంధం. వాళ్ళు ఓట్లు వేశారు, ఆయన మాట ఇచ్చాడు, అది విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మీకేంటి నొప్పి? అక్కడ మళ్ళీ ఎన్టీఆర్ ఆంధ్ర రోడ్ అని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టాలని చూస్తారు. ఆ రోజు మీటింగ్లో చెప్పాడు కదా కేసీఆర్, ఏంటి నువ్వు అసలు ఆయన లేకపోతే నువ్వెక్కడ, ఎన్టీ రామారావు లేకపోతే కేసీఆర్ ఉన్నాడా? అందుకేగా రామారావు పేరు కొడుకు పెట్టుకుని మరి గురుదక్షిణగా తారక రామారావు అని పేరు పెట్టుకుంది కల్వకుంట్ల. ఆయనే అన్నాడు కేటీఆర్, రేవంత్ పెట్టేది ఏంటి, అక్కడ విగ్రహం నేనే పెట్టా, ఖమ్మంలో బోల్డ్ విగ్రహాలు ఎన్టీఆర్. బడి ఎవరికి వాళ్ళు ఎన్టీఆర్ ఓట్ బ్యాంక్ని పంచుకోండి, నో ప్రాబ్లం, కానీ రెచ్చగొట్టదు, విద్వేషాలు పెంచొద్దు. ఎవరు దొంగలు, ల్యాండ్ మాఫియా ఎక్కడుంది, అది ఎవరైనా సరే, ఏది అది వైసీపీ వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా, బీఆర్ఎస్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, అది పేదల భూమి, పేదల పరం కావాలి. కాళోజీ ఏమని చెప్పాడు ఆ రోజు? కాళోజీ ప్రాంతేతరుడు కబ్జా చేస్తే తన్ని తరిమేస్తామన్నాడు. తరిమేయండి, బొల్లా బ్రహ్మనాయుడిని తన్ని తరిమేయండి, లేదు ఇంకా మిగతా వాళ్ళు కబ్జాలు ఎవరు చేస్తే రవీంద్రనాథ్ రెడ్డి తన్ని తరిమేయండి. ప్రాంతేతరులు గనక కబ్జా చేస్తే, ప్రాంతం వాడే కబ్జా చేస్తే పాతరేస్తానన్నాడు కాళోజీ. సూక్తులే ఇవాళ అసలు ఈ తెలంగాణ ఇంత మనం చూసాం. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే కాళోజీ అంటాడు. ప్రాంతం వాడే కబ్జా చేస్తే పాతరేయండి. వేసారా పాతరా బీఆర్ఎస్ని? థ్యాంక్ యూ. నమస్తే.